ఉప్పల్ స్టేడియంలో ఎస్ఆర్హెచ్ టీం రాజస్థాన్ రాయల్స్ పై విజయం సాధించింది. 57 పరుగుల తేడాతో గెలిచింది. ప్రఫుల్ హింగే, షకీబ్ హుస్సేన్ తలా 4 వికెట్లు పడగొట్టగా ఇషాన్ మలింగ ఇద్దరిని అవుట్ చేశారు. 217 పరుగుల లక్ష్య ఛేదనలో సెకండ్ ఇన్నింగ్స్ ఆడిన ఆర్ఆర్ 159 పరుగులకు ఆలౌట్ అయింది. సన్ రైజర్స్ హైదరాబాద్ బౌలర్లు రఫ్ ఆడించారు. టాప్ టీం రాజస్థాన్ రాయల్స్ బ్యాట్స్మెన్ ను వరుసగా పెవిలియన్ చేర్చారు. తొలి ఓవర్లోనే వరుసగా 3 వికెట్లు కోల్పోయింది రాజస్థాన్. ప్రఫుల్ వేసిన తొలి ఓవర్ రెండో బంతికే యంగ్స్టార్ ప్లేయర్ వైభవ్ సూర్యవంశీ క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. తర్వాతి బాల్ డాట్ అవ్వగా 4వ బాల్కి ధ్రువ్ జూరెల్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. తర్వాతి చివరి బంతికి ప్రిటోరియస్ కూడా క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. దీంతో తొలి ఓవర్లో 2 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది ఆర్ఆర్. రెండో ఓవర్ వేసిన షాహిబ్ హుస్సేన్ బౌలింగ్లో యశస్వి జైస్వాల్ క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. దీంతో 2 పరుగులకే రాజస్థాన్ టీం 4 వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాతి 3వ ఓవర్ చేసిన ప్రఫుల్ రియాన్ పరాగ్ను అవుట్ చేశాడు. 3 ఓవర్లు ముగిసే సమయానికి 9 పరుగులు చేసి 5 వికెట్లు కోల్పోయింది రాజస్థాన్. అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్ చేపట్టిన హైదరాబాద్ 20 ఓవర్లలో 216 పరుగులు చేసింది. కెప్టెన్ ఇషాన్ కిషాన్ 91 పరుగులు చేసి సెంచరీ మిస్ చేసుకున్నాడు. హెన్రిచ్ క్లాసెన్ 40, నితీష్ కుమార్ రెడ్డి 28 పరుగులు చేశారు. ఉప్పల్ స్టేడియంలో ఎస్ఆర్హెచ్ టీం రాజస్థాన్ రాయల్స్ పై విజయం సాధించింది. 57 పరుగుల తేడాతో గెలిచింది. ప్రఫుల్ హింగే, షకీబ్ హుస్సేన్ తలా 4 వికెట్లను పడగొట్టగా ఇషాన్ మలింగ ఇద్దరిని అవుట్ చేశాడు. 217 పరుగుల లక్ష్య ఛేదనలో సెకండ్ ఇన్నింగ్స్ ఆడిన ఆర్ఆర్ 159 పరుగులకు ఆలౌట్ అయింది. సన్ రైజర్స్ హైదరాబాద్ బౌలర్లు రఫ్ ఆడించారు. టాప్ టీం రాజస్థాన్ రాయల్స్ బ్యాట్స్మెన్ ను వరుసగా పెవిలియన్ చేర్చారు. తొలి ఓవర్లోనే వరుసగా 3 వికెట్లు కోల్పోయింది రాజస్థాన్. ప్రఫుల్ వేసిన తొలి ఓవర్ రెండో బంతికే యంగ్స్టార్ ప్లేయర్ వైభవ్ సూర్యవంశీ క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. తర్వాతి బాల్ డాట్ అవ్వగా 4వ బాల్కి ధ్రువ్ జూరెల్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. తర్వాతి చివరి బంతికి ప్రిటోరియస్ కూడా క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. దీంతో తొలి ఓవర్లో 2 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది ఆర్ఆర్. రెండో ఓవర్ వేసిన షాహిబ్ హుస్సేన్ బౌలింగ్లో యశస్వి జైస్వాల్ క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. దీంతో 2 పరుగులకే రాజస్థాన్ టీం 4 వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాతి 3వ ఓవర్ వేసిన ప్రఫుల్ రియాన్ పరాగ్ను అవుట్ చేశాడు. 3 ఓవర్లు ముగిసే సమయానికి 9 పరుగులు చేసి 5 వికెట్లు కోల్పోయింది రాజస్థాన్.